గెలిచినప్పుడు ప్రజలే గెలిచారని అభినందించి, ఓడిపోయినప్పుడు ప్రజల్ని నిందించడం రాజకీయాల్లో చేయకూడని పని. ఎందుకంటే ప్రజలు చేసిందే కరెక్ట్. అదే ప్రజాస్వామ్యం. అధికారం ఇచ్చినా తీసేసినా వాళ్లే. ఇది తెలుసుకోకపోతే కింద పడిన రాజకీయ నాయకుడు పైకి లెగవడు. తెలంగాణలో బీఆర్ఎస్ అదే చేసింది. లోక్సభ ఎన్నికల్లో దెబ్బతింది. ఏపీలో జగన్ ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అంటున్నారు. కానీ ఆయన తప్పుల్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఘోరమైన ఫలితాల్ని చవిచూసింది. ఎంత దారుణమైన పరాభవం ఉంటుందని ఊహించి ఉండరు. అందుకే దీనిని ఆ పార్టీ నాయకులు అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. పథకాల లబ్ధిదారులు జగన్ను మోసం చేశారంటూ వైసీపీ నేతలు కొత్త రాగం అందుకుంటున్నారు. మీకేం తక్కువ చేశామంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు పోస్టింగులు పెట్టి రెచ్చగొడుతున్నారు. జగన్ కూడా ఇంతమందికి డబ్బులిచ్చామని లెక్కలు చెబుతున్నారు. అంతేకాని వారు చేసిన తప్పులేమిటో గుర్తించేందుకు ఆసక్తి చూపించడం లేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా, పోలవరం పేరుతో జగన్ రాజకీయం చేశారు. మరి 5 ఏళ్లయ్యాక ఏవి ఏమయ్యాయో చెప్పడం లేదు. ఇంతమందికి అంత చేస్తే ఎందుకు ఓడిపోయామని ఆశ్చర్యపోతున్నారు. 5 ఏళ్లలో జగన్ ఎప్పుడూ ప్రజల్ని కలవలేదు. రాష్ట్రాన్ని 4 రెడ్డి నేతలకు రాసిచ్చేసి తాను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నారు. ఐపాక్కు రాజకీయం అప్పజెప్పి నిమ్మలంగా కూర్చున్నారు. చివరికి ఓటమి హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క సర్వే సంస్థ కూడా తీసుకోలేనంత అతిపెద్ద శాంపిల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు. ఇందులో వాలంటీర్లు ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయినా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎంత ఘోరంగా అంటే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో సమీపంలో కూడా ఉండలేకపోయారు. పశ్చిమ రాయలసీమలోనూ విజేతగా టీడీపీ నేతే నిలిచారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని ఐపాక్ సహా అందరూ చెప్పారు. చివరకు వైసీపీ ఓడిపోయింది. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవి పార్టీ గుర్తుల మీద జరగలేదు. ఆ ఫలితాలు మాకు వ్యతిరేకం కాదు, హెచ్చరిక కాదని ఏపీ అధికార పార్టీ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మా ఓటర్లు వేరే ఉన్నారని కూడా సూత్రీకరించారు. నిజానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అందరూ వివిధ వర్గాలకు చెందినవారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగులు జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించారని రోడ్డెక్కారు. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని ప్రమాణ స్వీకార వేదికపై నుంచి చేసిన ఛాలెంజ్ కాస్త ఇప్పుడు 7-8 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని గతంలో అసెంబ్లీలో హోంకరించారు. కానీ అప్పట్లో అలా లేవు. తాను వచ్చాక చేసి చూపించారు. మద్యం అలవాటు ఉన్న పేదలను పీల్చి పిప్పి చేస్తూ ప్రభుత్వం పండగ చేసుకుంది. అమరావతి శిథిలమైపోయింది. పోలవరం ఆగిపోయింది. ఇలాంటి అనేక తప్పిదాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెరముందుకు వచ్చాయి. ప్రజాభిప్రాయం పూర్తి స్థాయిలో వెలువడేలా 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో నిరుపేదల దగ్గర నుంచి జగన్ రెడ్డి వచ్చాక ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల వరకు అందరూ ఉన్నారు. ఓటు వేసిన వారిలో అన్ని కులాల ఓటర్లు ఉన్నారు. అన్ని వర్గాల వారు ఉన్నారు. రాష్ట్రం నలుమూలలా ప్రజలందరి అభిప్రాయం స్పష్టమైంది. ఇంత భారీ సర్వేను ఏ సంస్థ కూడా చేపట్టలేదు. ఫలితం కూడా చాలా క్లియర్గా వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి తమ ఓటర్లు వేరు అని జగన్ రెడ్డిని మోసం చేశారేమో కానీ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా పరిస్థితి దిగజారిపోయింది. చివరికి ఓటమి రూపంలో బయటపడింది. ఎవరికీ సమాధానం చెప్పని, ఎవరి మాట వినని మీ ధోరణిపై కూడా ప్రజలు తీర్పిచ్చారు. నేను ప్రభువును, మీరు నాకు రుణపడి ఉన్నారు అనే మాటలపైనే తీర్పిచ్చారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదు. జయలలిత లాంటి వాళ్లతోనే అలాంటి రాజకీయాలకు అంతం అయిపోయింది. ఇప్పుడు ప్రజా రాజకీయాలే మిగిలాయి. మారకపోతే ప్రజలు ఇక పట్టించుకోరు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.